పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మీద కామెంట్స్ చేస్తారని ట్రోల్స్ వస్తుంది కదా, సో ఏమనిపిస్తుంది? నిజంగా నాకు కొన్నిసార్లు బాధ అంటే చాలా బాధ అనిపిస్తుంది అన్న. నిజంగా మీరు చూడండి, మొన్న ఒక అమ్మాయి రెజ్లర్ ఎంతో పోరాటం చేసి నిజంగా 100 గ్రాములతోటి ఓడిపోతే దాని గురించి ఏ మీడియా మాట్లాడదు. పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా మీరు చూడన్నా, పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మాట్లాడారన్నా, పుష్ప గురించి మాట్లాడారన్నా, తను ఏమన్నాడు అప్పట్లో హీరోలు ఎట్లుంటే మన ఫారెస్ట్ని కాపాడే వాళ్ళు హీరోలు ఉండే, ఈ మధ్యలో హీరోస్ ఎట్లా అంటే చెట్లు నరుకుతున్నారు, చెట్లు నరికిన వాళ్ళు హీరో అవుతున్నారు. అది పర్టికులర్గా అల్లు అర్జున్ కనలేదు భయ్యా. ఇప్పుడైనా మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ నేను చూస్తున్న ప్రతి దగ్గర కామెంట్స్ పెడతారు, పవన్ కళ్యాణ్కి కామెంట్స్ పెడతారు. దయచేసి మానుకోండి, మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఏం గొడవ లేదు. సో మేము చెప్తున్నా, అవునా అల్లు అర్జున్ ఎవరన్నా సొంత అల్లుడే కదన్న. సో మాకు అట్లాంటి విభేదాలు లేవు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీరు అవునన్నా మీరు చూడండి, అప్పట్లో ఆ రకంగా ఉండేదన్న, అట్లా హీరోలు అట్లా కాపాడుతున్నా ఫీలింగ్తో చెప్పారు తప్పని యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా తన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తన పంచాయత్ శాఖ సెక్రటరీ ఉంది, అట్ ద సేమ్ టైం తన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ ఉంది కాబట్టి 100% అతను రక్షించే బాధ్యత తన కాబట్టి ఆ రకంగా అది కూడా తెలుగులో మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మాట్లాడదు, కర్ణాటక వెళ్ళి అక్కడ వెళ్ళి మాట్లాడదు. దాన్ని పట్టుకొని నిజంగా చాలా ట్రోల్ చేస్తారు పవన్ కళ్యాణ్ గురించి. దయచేసి ఇప్పటికీ నేను యాజ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తున్నా, దయచేసి మానుకోండి. సో మేము మొన్న కూడా పవన్ కళ్యాణ్కి అయింది నంద్యాలకి అల్లు అర్జున్ పోయిన ఆ రోజు కూడా చాలా మంది బాపడ్డారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అసలు చాలా బాపడ్డారు. ఏంది అల్లు అర్జున్ నంద్యాలకు పోయి జనసేన సపోర్ట్ కాకుండా వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నట్టు అప్పుడు కొద్ది లిస్ట్ కిరాక్ కార్పి మీద దాడి చేయటాలు కానీ. సో మనకి నిజంగా మేము చెప్తున్నా, దయచేసి మా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ గొడవలు ఇక్కడైనా ఆపండి దయచేసి, ట్రోలింగ్ అయితే ఆపండి దయచేసి. సో అల్లు అర్జున్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎటువంటి వ్యక్తిగతలే. సో మొన్న రీసెంట్ చూడండి అన్న, మొన్న నాగబాబు ఒక ఇన్స్టాలో ఒక పెట్టాడు, ఆస్క్ మీ క్వశ్చన్ పెడుతుంటే టెల్ మీ అబౌట్ అల్లు అర్జున్ అంటే ఈజ్ హార్డ్ వర్క్ అని చెప్పిండు. సో మనం కొట్టుకొని చావడం తప్ప అక్కడ ఏం లేదు. వాళ్ళు బాగానే ఉంటారు, అల్లు అర్జున్ అయినా బాగుంటాడు, పవన్ కళ్యాణ్ బాగుంటాడు. సో మనం కొట్టుకొని చచ్చిపోతాం. దయచేసి ఇక్కడికైనా మానండి. సో అది సపరేట్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కనలేదు. సో మీరు చూడండి, ఒక విషయం చెప్తాను, మేము నిజంగా ఒకప్పుడు మీరు చూడండి పుష్ప విషయం మాట్లాడితే ఆ రోజు నేషనల్ అవార్డు వచ్చింది పుష్పకి. సో మేము ఫీల్ అవ్వలేదు. అప్పుడు జేబీ మన ఒక సినిమా వచ్చింది, చాలా పెద్ద సినిమా. సో ఆ సినిమా రావాల్సింది ఈ సినిమాకి వచ్చా మేమేం బాధపడలేదు కదా. సో నిజంగా ఇప్పటికైనా దయచేసి మానుకోండి, వీళ్ళు అలవాట్లు ఈ ట్రోలింగ్ చేయడం అనేది బంద్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇంకోటి అయితే పుష్ప హీరోల అభిమానులకు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఈ మధ్యన చూసుకుంటే హీరోల అభిమానులు చాలా విమర్శలు చేసుకుంటున్నారు కదా, అభిమానులకు మీరు ఏం చెప్తారు? ఓకే సార్, నా ఫ్యాన్స్ యాజ్ ఏ ఫ్యాన్గా మన రెస్పాన్సిబిలిటీ అంటే జస్ట్ ప్రేమించడం వరకు ఓకే, కానీ ఆదరించడం నిజంగా దేవుళ్ళ పూల్చడం అనేది నిజంగా అది కొద్దిగా సొసైటీ ఇన్స్పిరేషన్ తీసుకోండి, చాలా బాగుంటుంది. లైక్ వాళ్ళలాగా మనం కావాలి, వాళ్ళకి మనం ఎదగాలన్న ఫీలింగ్ ఓకే అని. తను మా దేవుడు నా కోసం గుండెకాయ ఇస్తాడు అవన్నీ మీరు చూడండి. అట్లీస్ట్ నీ బర్త్డే కానీ హీరో మీ ఇంటికి వస్తాడా? నీ సొంత తల్లి తప్ప నీకు నిజంగా తల్లితో సమానం అన్న. సో నిజంగా మీ యాజ్ ఏ ఫ్యాన్స్గా ఉండండి, కానీ నిజంగా మాకు ఒక ఫ్యాన్ ఈ ఫ్యాన్ మేము కొట్టుకోవడం, ఆ ఫ్యాన్ ఈ ఫ్యాన్ కొట్టడం. సో యాజ్ ఏ ఫ్యాన్ మన రెస్పాన్సిబిలిటీ. హీరో సక్సెస్ అయినప్పుడు ఓకే దండవలు వేయండి, కండవలు దండలు ఏమేయండి. యాజ్ ఏ బర్త్డే మొన్న అలా మన మ్యాచ్ బర్త్డే ఉన్నా. సో మ్యాచ్ ఫ్యాన్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. చాలా మంది ఫుడ్ డొనేషన్ చేశారన్న, చాలా మందికి ఎట్లా అంటే బ్లడ్ డొనేషన్ చేశారు, చాలా రకాలు హెల్ప్ చేస్తారు. ఈ రకంగా ఫ్యాన్స్ ఉండాలి, కానీ ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ మీద కొట్టుకోవడం, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ కొట్టుకోవడం అనేది అది మనకే బాగుండదు. మన వల్ల మన హీరోకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దయచేసి ఫ్యాన్స్ అందరికీ వేస్తే ఈ రకంగా ఉండొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.